ఫిబ్రవరి 14th లవర్స్ డే. ఈ లవర్స్ డే కి ఓయో రూమ్స్ కి అన్యోన్యమైన సంబంధం ఉందని చెప్పేసి చాలా మంది అంటా ఉంటారు. ఈ ఓయో రూమ్స్ కి ఈ లవర్స్ డే కి సంబంధించిన మ్యాటర్ ని మనం వీడియో చివరిలో మాట్లాడుకుందాం. ఫస్ట్ ఒక ప్యూర్ లవ్ స్టోరీ చెప్తా. అది మా ఫ్రెండ్ దే, చిన్నప్పటి జాన్ జబ్బా గారి స్టోరీ. ఫిబ్రవరి 27th కి వానికి ఒక పిల్ల పరిచయం అయింది. ఆ పిల్ల ఐ కాంటాక్ట్ వీడి ఐ కాంటాక్ట్ కలిసినాయి అనమాట. అప్పటి నుంచి వాడు అమ్మాయి లవ్ లో పడిపోయి, అమ్మాయి లవ్ చేయట్లేదు, వీడు లవ్ చేస్తున్నాడు వన్ సైడ్. ఇక వాడు ఎప్పుడు కూడా ఆ పిల్ల పిచ్చిలోనే ఉన్నాడు. ఒకసారి అడిగిన, ఏంద్రా ఎప్పుడు చూడు టైపింగ్ చేస్తావు మెసేజ్లు, అక్కడి నుంచి రిప్లై రాదు, నువ్వే మెసేజ్ చేస్తా ఉంటావు అన్న. అరే ఎప్పుడో ఒకసారి మెసేజ్ రిప్లై ఇస్తుంది వీడు నాతో అంటాడు. అమ్మా ఇక్కడ నువ్వు అని చెప్పేసి అనుకుంటా. వాడు ఎప్పుడు కలిసినా నాతోటి ఏం చెప్తున్నాడంటే వాడి లైఫ్ గురించి, వాడి కెరీర్ గురించి ఎప్పుడు మాట్లాడుతూ ఉంటాడు. ఇప్పుడు ఆశయ సాధన కోసం సంకల్పం గురించి ఏదేదో మాట్లాడుతూ ఉంటాడు. నేను అర్థం కాకపోతుండే నాకు. వీడు ఒక పిచ్చోళ్ళ లెక్క నేను జత కలుపుతాడు. అయితే ఎప్పుడైతే ఈ అమ్మాయి మత్తులోకి వచ్చిన తర్వాత ఈ అమ్మాయి గురించి చెప్తుంటే ఇంకా పెద్ద పిచ్చోడు అయిపోయిందని చెప్పేసి అనుకున్నా. కానీ వాడు ఎంత సిన్సియర్ లవ్ చేసిండంటే ఆ పిల్లలు అంత సిన్సియర్ లవ్ చేసిండు. రేపు 27th వస్తే 1 year అవుతుంది అని చెప్పేసి ఎప్పుడు నాతో చెప్తా ఉంటాడు. ఎప్పుడు కూడా డైరెక్ట్ గా అమ్మాయిని ఎప్పుడు కూడా కలవలే, అనుకోకుండా ఎప్పుడో షాప్ లో ఏదో కొనుక్కునేటప్పుడు ఏదో తినేటప్పుడు అప్పుడప్పుడు కలిసేవాడు, అప్పుడే మాట్లాడిండు అనమాట. అంతేగాని ఎప్పుడు బండి ఎక్కించుకోలేదు, ఎప్పుడు తన వెంబడి తిరగలేదు, ఎప్పుడు కూడా తనతో మాట్లాడలేదు డైరెక్ట్ గా. అయినా కానీ వాడంతా పిచ్చి ప్రేమలో ఉన్నాడు. ఈ రోజులలో ప్రేమ ఎలా ఉందంటే ఉదయం చూసుకున్నామా, మధ్యాహ్నం కలిసినామా, సాయంత్రం విడిపోయినామా అన్నట్టే ఈ రోజుల్లో లవ్ లో ఉంది. ఇంత ఫాస్ట్ జనరేషన్ 2026 లో కూడా వీడు ఇంకా కూడా ప్యూర్ లవ్ అని చెప్పేసి ఆ పిల్ల వెనకాల పడుతుంది. నాకు ఎట్లా అనిపించింది, అరే నా చిన్ననాటి దోస్తుగాడు ఇట్లా ఆగమైపోతుంది. సార్ నేను తీసుకొని ఫోన్ బ్లాక్ లిస్ట్ లో కూడా పెట్టిన, వాడు మళ్ళీ తర్వాత చెక్ చేసుకొని అన్బ్లాక్ చేసుకున్నాడు. చూడండి ఇప్పుడు కూడా ఇలాంటి సమాజంలో కూడా ఇలాంటి వ్యక్తులు ఉన్నారంటే అయితే ఆశ్చర్యం అనిపించింది. ఒకసారి ఆ అమ్మాయికి సంబంధించిన ఒక ఐటమ్ స్టడ్ కింద పడిపోయింది. వీడు అమ్మాయికి చెప్పకుండా దాన్ని తీసేసుకొని చెవు కూడా కుట్టించుకున్నాడా. షాక్ అయిపోయిన. వాడు ఇంతవరకు ఎప్పుడు కూడా అలాంటి ప్రయత్నం టాటీస్ కానీ స్టడ్స్ కానీ పిచ్చి చేసాలు ఎప్పుడు చేయలేదు. ఆ స్టడ్ దొరికిన తర్వాత స్టడ్ కుట్టించుకున్నాడు. నాకేం చెప్పినట్టే గొప్పగా నాకు తనే ఇచ్చింది అని చెప్పేసి గొప్పగా చెప్పుకున్నాడు. నిజానికి కింద పడితే తీసుకొని వాడేదో ప్రయత్నం చేసిండు. సరే అదంతా అయిపోయింది. ఆ అమ్మాయికి సంబంధించినవన్నీ దాపెట్టుకోవడం, ఎప్పుడు చూసుకోవడం అట్లా చేస్తూ ఉంటాడు. నైట్ అయితే నిద్రపోకుండా మెసేజ్లు చేయడం నాకు చూపిస్తూ ఉంటాడు. అరే 2 గంటలు అయితే నిద్ర పట్టలేదా, మేల్కొచ్చినప్పుడు ఆ పిల్ల గుర్తొచ్చినప్పుడల్లా మెసేజ్ చేసిన ఆ మెసేజ్లకు ఒక్క దాన్ని కూడా రిప్లై ఇవ్వలేదు అని చెప్పేసి అంటావు. నీ అమ్మ నువ్వు ఎక్కడ ఉన్నావురా ఇంకా అని చెప్పేసి నేను తలకాయ పట్టుకొని సరే వాడు చెప్పేదంతా వింటా ఉంటా. సరే పోనీలే, ఎప్పటికైనా పిల్ల కలవకపోతుందా, మాట్లాడకపోతుందా, ఇద్దరు కలుసుకోలేకపోతారా అని అనుకుంటా ఉంటారు. చివరికి ఆ పిల్ల మీద బేజార్ వచ్చి ఎన్నో మెసేజ్ పెట్టిండు రిప్లై రాకపోయేసరికి ఉంటే అటన్ ఉండు, లేకపోతే ఇటన్ ఉండు, అంటే బ్లాక్ అనే చేయి, ఉంటే లవ్ అనే చేయి, రెండింటి ఏదో ఒకటి చేయని చెప్పి మాట అనేసిండు. ఆ పిల్ల ఊకుంటారా, బ్లాక్ లిస్ట్ లో పెట్టేసాను. వాట్సాప్ లో బ్లాక్ లిస్ట్ లో పెట్టేసరికి మనోడు ఫోన్ పేలో గూగుల్ పేలో కూడా చాట్ చేయడం స్టార్ట్ చేసి ఇక ఊకుంటారు. ఆ పిల్ల బట్ అన్నిట్లో బ్లాక్ లిస్ట్ లో పెట్టేసింది. సోషల్ మీడియాలో బ్లాక్ లిస్ట్ లో పెట్టింది, ఫోన్ పేలో గూగుల్ పేలో బ్లాక్ లిస్ట్ లో పెట్టింది. వాడి దగ్గర వాళ్ళ ఫ్రెండ్ నెంబర్ ఒకటి ఉంది. ఇట్లనే ట్రై చేద్దామని చెప్పేసి ఆ మెసేజ్ పెడితే ఆ పిల్ల కూడా బ్లాక్ లిస్ట్ లో పెట్టేసి ఇక వాడు ఏం చేయాలో అర్థం కాలే. ఏడ్చిండు పాప నా ముంగడ అయితే. అరే బ్లాక్ లిస్ట్ లో పెట్టేసరికి అరే ఏడ్సేవేంద్ర, సిగ్గుంది అరే నువ్వు ఆడపిల్లలే, అరే సిగ్గు పడకుండా తిరుగుతున్నారు ధైర్యంగా, నువ్వెందుకు ఏడుస్తున్నావు సిగ్గు లేకుండా అని చెప్పేసి అన్న. ఇట్లా కాదురాపై అని చెప్పేసి వాడిని బాధ చూడలేక అరే వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఇంటి ముంగడ గోడల మీద ఒక చిన్న స్టిక్కర్ అంటించేసాను అని చెప్పిన. ఏం స్టిక్కర్ అంటించాలని చెప్పేసి అడిగిండు. ఏం లేదురా, పిల్లలు తప్పుగా మాట్లాడితే తల్లి ఎలా క్షమిస్తో అలా క్షమించు, డూ అన్బ్లాక్ అని చెప్పేసి పెట్టమని చెప్పిన. ఆ అమ్మాయి పేరు పెట్టొద్దని చెప్పిన. చిన్న 2 letters పెట్టేసి స్టిక్ చేసిండు. అయితే ఆ పిల్లకి ఇంకా కోపం వచ్చి ఇట్లా చేస్తావు అట్లా చేస్తావు అని ఏడ్చింది. పాపం ఏడ్చి అన్బ్లాక్ అయితే చేసింది. కానీ తిట్టుడు. అందులో ఒక మాట అన్నది హరాస్మెంట్ అనేసరికి మనోడు ఫీల్ అయిపోయాడు. అరే నేను ఇంత పిచ్చి లవ్ చేస్తుంటే నన్ను హరాస్మెంట్ లెక్క తీసుకుందా అట్లా. అప్పటి నుంచి వాడు మనోడు చిన్నోడు చతికిలా పడిపోయాడు. కనీసం ఆ పిల్లలన్నా మెసేజ్ చేస్తుందా చేయదా అనేది ట్విస్ట్. ఎందుకంటే ఆ పిల్లనేమో హరాస్మెంట్ లో ఆలోచిస్తుంది, వీడేమో లవ్ ఫీలింగ్ లో ఉండిపోయింది అనమాట. ఈ ఫిబ్రవరి 14th మరి ప్రపోజ్ చేస్తాడా మాట్లాడుకోవడం అనేది ఇక ట్విస్ట్. మా ఫ్రెండ్ స్టోరీ ఇంకా ఏదైతే ఉందో దాన్ని కంటిన్యూ చేస్తా, ఎపిసోడ్ వైజ్ గా చెప్తా ఉంటా ఎక్కడ ఏం జరిగింది అనేది. అయితే ఇందాక మనము ఈ ఓయో రూమ్స్ లవర్స్ డే కి అన్యోన్యమైన సంబంధం ఉందని చెప్పేసి చాలా మంది అంటా ఉంటారు. ఎందుకంటే పార్క్ల దగ్గర పోతే, అలాగే సినిమాకి వెళ్ళి పబ్లకు వెళ్ళిన బజరంగ్ దళ్ వారు వీళ్ళు వదిలిపెట్టారు అనమాట. ఈ ఓయోలోకి వెళ్తే వీళ్ళు ఎంతసేపైనా మాట్లాడుకోవచ్చు, ఎంతసేపైనా ఏదైనా చేసుకోవచ్చు అన్న ఒక ఆలోచన తోటి ఓయోల్ రూమ్ లో బుక్ చేసుకొని అందులో స్పెండ్ చేస్తున్నారు. చాలా మంది నెగిటివ్ గా పాజిటివ్ గా తోచినట్టు వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. అయితే మీరు ఎట్లా ఆలోచిస్తారు, ఈ ఓయో రూమ్స్ లో లవర్స్ సెలబ్రేషన్ చేసుకోవడం మంచిదా కాదా? కామెంట్ పెట్టండి. మీకు లవర్ ఉంటే ఎలా ఇంప్రెస్ చేశారని కూడా నాకు కామెంట్ లో పెట్టండి. ఇది మన ఈ ఫిబ్రవరి 14th కంటెంట్. ఓకే, అప్పటి వరకు బాయ్.